ఇప్పుడు కొండలు గుట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకో కొండల సిటీ అంటారు. నదులు బగ్గుంటే నదుల నగరం అని పేరు పోతుంది. ఎటు చూసినా గార్డెన్లే ఉంటే గార్డెన్ సిటీ అని పిలుచుకుంటారు. ఇక ప్రకృతి అందాలు అబ్బా అనిపిస్తట్టుంటే భూతల స్వర్గం అని పిలుచుకుంటారు. అదే వజ్రాలకు పేరు పోతే డైమండ్ సిటీ అంటారు. అట్లనే ఈ పట్నం సిరిమంతులకు పేరు పోయింది. బొంబాయిని దేశానికి పైసల రాజధాని అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైందబ్బా. తోపు శ్రీమంతులంతా ఆన్నే ఉన్నారు. మరి దునియాలో బిలియనీర్లు ఏ పట్టణంలో ఎక్కువ ఉన్నారని ఎంకులాడితే అమెరికాలో న్యూయార్క్ నగరం ఫస్ట్ ర్యాంకులు ఉంది. ఆడ 119 మంది ఉన్నారట. బిలియనీర్ అంటే 100 కోట్ల కంటే ఎక్కువ కమాయించిన వాళ్ళు. బ్రిటన్ రాజధాని లండన్ 97 మందితో రెండో జాగాలుంటే 92 మందితో మన బొంబాయి నగరం 3వ ర్యాంక్ కొట్టేసింది. ఆసియా ఖండంలో ఫస్ట్ ఉంది. ఒక్కేడాదిలోనే కొత్తగా 26 మంది 100 కోట్ల మీద కమాయించి బొంబాయి బిలియనీర్ల సంఘంలో షరీకైనరంటే చూడుర్రి. ఇక అందరికంటే తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారే. 9.5 లక్షల కోట్లతోని దునియాలో 10వ ర్యాంకులుంటే 7 లక్షల కోట్లతోని అదానీ సార్ 15వ జాగాలు ఉన్నాడు. అందరు సుత పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. దేశమంతటా దందాలు చేస్తున్నా కథంతా నడిపించేది ఆడికెళ్ళి. దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ షేర్ మార్కెట్ కు అడ్డా. అందుకే బిలియనీర్లంతా బొంబాయితో పోబట్టినట్టున్నారు. అబ్బా మేము సుత బొంబాటుగా బతుకొచ్చు శ్రీమంతులం కావచ్చు అని బ్యాగులు చదిరేరు. బిలియనీర్ లవుడు కాదు, ఇంటికి రాయిలు కట్టలేక ఇంకింత బికార్లం అయితే మేము చూసుకోండి మళ్ళా.